ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 49వ అధ్యాయం. కాశీపూర్లో శ్రీరామకృష్ణులు ప్రథమ పరిచ్ఛేదం. నరేంద్రుడు నిరంజన్ ప్రభృతులతో కృపాసింధు శ్రీరామకృష్ణులు. బుధవారం డిసెంబర్ 23, 1885. శుక్రవారం డిసెంబర్ 11, 1885 నాడు శ్రీరామకృష్ణులను కలకత్తా శివారులోనున్న కాశీపూర్లోని ఒక సుందర ఉద్యాన గృహానికి తరలించారు. 5 ఎకరాల వైశాల్యం గల ఆ తోట రకరకాల పువ్వుల, పళ్ళ చెట్లతో కన్నుల పండువగా ఒప్పారుతోంది. శ్రీరామకృష్ణులు మహాసమాధి పొందింది ఈ ఇంట్లోనే. కాశీపూర్లోకి వచ్చాక శ్రీరామకృష్ణులు ద్విగుణీకృతమైన శక్తి ఉత్సాహాలతో గతంలో దక్షిణేశ్వరంలో తాము ప్రారంభించిన ఆధ్యాత్మిక తోడ్పాటును పూర్తి చేయడంలో నిమగ్నమైపోయారు. త్వరలోనే తాము దేహం చాలించనున్నందున తమ ఆధ్యాత్మిక సంపదలను భక్తులకు విరివిగా పంచిపెట్టసాగారు. సంతకు వెళ్లిన పళ్ల వ్యాపారస్తుడు మొదట పళ్ల ధర విషయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. కానీ పొద్దువాలే సమయంలో సంత మూయనున్నప్పుడు తన పళ్లను ఎలాంటి బేరసారాలు లేకుండానే ఇచ్చివేస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా ప్రస్తుతం ఇలాంటి వ్యాపారస్తుడి మాదిరే ఉన్నారు. ఈయన ఆధ్యాత్మిక శక్తులు ఇక్కడ అత్యధికంగా వ్యక్తం కావడం భక్తులు గమనించారు. తమ గురించి గతంలో ఆయన చేసిన భవిష్యవాణులు ఇప్పుడు నిజమయ్యాయి. నేను వెళ్ళిపోయే ముందు అంతా బహిరంగపరిచి వెళ్ళిపోతాను. జనం పెద్ద సంఖ్యలో దీని గురించి తెలుసుకుని గుసగుసలాడుతూ ఉన్నప్పుడు అమ్మ దీన్ని వెనక్కు తీసేసుకుంటుంది. వడపోత పోసినట్లు భక్తులు లోపలివారు బయటివారు అని 2 వర్గాలుగా విడిపోతారు. ఇలాంటి భవిష్యవాణులు. నరేంద్రుడి నాయకత్వంలో బాలభక్తులు కొందరు సర్వ సంఘాలను పరిత్యజించి తమ జీవితాలను భగవత్ సాక్షాత్కారానికి, మానవాళి సేవకు అంకితం చేస్తారన్న సంగతిని ఆయన ముందుగానే ఊహించారు. కాశీపూర్లోని ఇంటికి 2 అంతస్తులు ఉన్నాయి. కింద 3 గదులు, పైన 2 గదులు. పై అంతస్తులో మధ్యలో ఉన్న ఒక పెద్ద గదిలో శ్రీరామకృష్ణులు విడిది చేశారు. దానికి ఎడమ పక్కన ఉన్న ఒక చిన్న గదిలో ఆయనకు సేవ చేస్తున్న వారికి బస. కుడివైపున ఉన్న వసారాలో ఆయన కూర్చునేవారు, పచార్లు చేసేవారు. కింద అంతస్తులో ఉన్న హాలును, దానికి కుడిపక్కగా ఉన్న ఒక చిన్న గదిని భక్తులు ఉపయోగించేవారు. ఎడమవైపున చివరిగా ఉన్న ఒక చిన్న గదిని మాతృమూర్తి శారదాదేవి ఉపయోగించేవారు. తోటలో కొన్ని చిన్న ఇళ్ళు, 2 కొలనులు, చక్కటి కాలిబాటలు ఉన్నాయి. ఈ కొత్త ప్రదేశంలో శ్రీరామకృష్ణులు ధారాళంగా ఊపిరి పీల్చుకోసాగారు. ఈ సమయానికి భక్తులు దాదాపు అందరూ చేరుకున్నారు. 1881 నుండి వారు రావడం మొదలైంది. 1884 చివరిలో శ్రీరామకృష్ణులతో శరత్, శశీలకు పరిచయం ఏర్పడింది. 1885 మధ్యలో కళాశాల పరీక్షలు ముగిసినప్పటి నుండి వారు దాదాపు ప్రతిరోజు ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. గిరీష్ ఘోష్ శ్రీరామకృష్ణులను మొదటిసారిగా సెప్టెంబర్ 1885లో స్టార్ థియేటర్లో కలుసుకున్నాడు. 3 నెలల తర్వాత అంటే డిసెంబర్ నుండి అతడు శ్రీరామకృష్ణుల వద్దకు అనునిత్యం వస్తూనే ఉన్నాడు. శారదా ప్రసన్న శ్రీరామకృష్ణులను తొలిసారిగా డిసెంబర్ 1884 చివరిలో దక్షిణేశ్వరంలో సందర్శించాడు. సుబోధ్, క్షీరోద్లు ఆయన్ను ఆగస్టు 1885లో ప్రప్రథమంగా కలుసుకున్నారు. ఆయనకు సేవ చేసే నిమిత్తం బాలభక్తులు అక్కడే బస చేస్తూ అప్పుడప్పుడు తమ ఇళ్లకు వెళ్ళి వస్తూ ఉన్నారు. గృహస్థులు దాదాపు ప్రతిరోజు ఆయన్ను చూడడానికి వస్తున్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు రాత్రిళ్ళు అక్కడే బస చేసేవారు కూడా. డిసెంబర్ 23 నాటి ఉదయం శ్రీరామకృష్ణులు అడ్డు అదుపు లేకుండా తమ ప్రేమను భక్తులకు పంచిపెట్టేస్తున్నారు. నిరంజన్తో నువ్వు నా తండ్రివి, నేను నీ ఒడిలో కూర్చుంటాను అన్నారు. కాళీపదుడి వృక్షాన్ని స్పృశించి నీ చైతన్యం జాగృతం అవుగాక అన్నారు. అతడి వక్షాన్ని స్పృశించి నీ చైతన్యం జాగృతం అవుగాక అన్నారు. అతడి చుబుకాన్ని ఆప్యాయంగా పుచ్చుకొని ఇలా అన్నారు. భగవంతుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థించారో లేక సంధ్యాది నిత్యకర్మలను అనుష్ఠించారో వారు ఇక్కడకు వచ్చి తీరుతారు. ఇవాళ ఉదయం ఆయన
ఇద్దరు భక్తురాళ్లపై విశేష కృపను అనుగ్రహించారు. సమాధి స్థితిలో తమ పాదాల ద్వారా వారి హృదయాలను స్పృశించేసరికి వారికి కళ్ళ వెంట అశ్రువులు స్రవించాయి. వారిలో ఒక స్త్రీ విలపిస్తూనే, మీరు ఎంతటి దయామయులు అన్నది. నిజంగానే నేడు ఆయన ప్రేమ ఎల్లలన్నింటినీ అతిక్రమించింది. సింతీకి చెందిన గోపాల్ పట్ల ఆయన కృప చూపదలిచారు. ఒక భక్తుడితో గోపాల్ను పిలుచుకురా అన్నారు. సాయంకాలమైంది. శ్రీరామకృష్ణులు జగజ్జనని ధ్యానంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత కొందరు భక్తులతో అతి మృదుస్వరంలో మాట్లాడసాగారు. కాళీ, చునీలాల్, మా, నవగోపాల్, శశి, నిరంజన్, మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక్కడి కోసం ముక్కాలి పీట ఒకటి కొని తీసుకురా. ధర ఎంత ఉంటుంది? మా 2-3 రూపాయల మధ్యలో ఉండవచ్చునండి. శ్రీరామకృష్ణులు, చెక్కతో చేసిన పీట ఒకటి 12 అనాలకే లభ్యమయ్యేటప్పుడు ముక్కాలి పీటకు అంత ధర ఎందుకు పెట్టాలి? మా, బహుశా అంత ధర ఉండకపోవచ్చులేండి. శ్రీరామకృష్ణులు, అది సరే, రేపు బృహస్పతి వారం 3వ ప్రహరాన రాహుకాలం ఉంది. నువ్వు 3ంటికి మునిపే రాగలవా? మా, అలాగేనండి, 3ంటిలోపే వచ్చేస్తాను. శ్రీరామకృష్ణుల వ్యాధికి కారణం. శ్రీరామకృష్ణులు, అది సరే, ఈ రోగం నయమవడానికి ఇంకా ఎంతకాలం పడుతుందంటావు? మా, కాస్త తీవ్రతరం అయింది కదా, ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చునండి. శ్రీరామకృష్ణులు, ఎన్ని రోజులు? మా, 5 లేక 6 నెలలు పట్టవచ్చునండి. ఇది విని శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాడిలా కలత చెందారు. ఏమిటి, ఏమంటున్నావు అన్నారు. మా, నేను చెప్పేది పూర్తిగా స్వస్థత చేకూరడానికండి. శ్రీరామకృష్ణులు, అది అలా చెప్పు. అది సరే, నాకు ఈ సంగతి చెప్పగలవా? ఇన్ని దైవీరూప దర్శనాలు, భావావస్థలు, సమాధి అన్నీ కలుగుతున్నప్పటికీ వ్యాధి ఎందుకు సంక్రమించినట్లు? మా, అయ్యా, మీరు ఎంతో బాధకు లోనవుతున్నారన్నమాట నిజమే, కానీ దానిలో ఒక అంతరార్థం ఇమిడి ఉంది. శ్రీరామకృష్ణులు, ఏమిటది? మా, మీ స్థితిలో మార్పు వస్తోంది. అది నిరాకారం వైపుకు మరలుతోంది. విద్య నేను కూడా నిలవడం లేదు. శ్రీరామకృష్ణులు, లోకశిక్షణ నిలిచిపోతోంది. ఇక మీదట ఉపదేశాలను ఇవ్వజాలను. సర్వం రామమయంగా గాంచుతున్నాను. ఒక్కోసారి ఎవరికి బోధించాలి అని మనసులో ఆలోచన మెదలుతోంది. నేను ఇక్కడ ఈ అద్దె ఇంట్లో ఉంటున్నందువల్ల రకరకాల భక్తులు ఇక్కడకు వస్తున్నారు. కృష్ణప్రసన్న సేన్, శశిధర్ల ఫలానా సమయానికి లెక్చర్లు ఉంటాయి అని నేను సైన్ బోర్డు పెట్టుకునే పని లేదనుకుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వారు. మా, వ్యాధిలో మరో ఉద్దేశం కూడా ఉంది. అది శిష్యులను ఎన్నుకోవడం. 5 సంవత్సరాల తపస్సు ద్వారా సాధించలేనివి, అంటే ప్రేమ, భక్తి మొదలైనవన్నీ భక్తులు ఈ కొన్ని రోజుల్లోనే సాధించారు. శ్రీరామకృష్ణులు, ఆ మాట నిజమే, కానీ నిరంజన్ ఇంటికి వెళ్ళి వచ్చాడు. నిరంజన్తో, నీకు ఏమనిపిస్తుందో చెప్పు నాయనా. నిరంజన్, ఇదివరకు నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని, అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం మీరు లేకుండా నేను జీవించలేను. మా, ఈ బాలురు ఎంత గొప్ప వ్యక్తులు ఒక రోజు నేను గమనించాను. శ్రీరామకృష్ణులు, ఎక్కడా? మా, అయ్యా, ఒకరోజు శ్యాంపుకూర్ ఇంట్లో ఒక మూల నిలబడి నేను ఈ భక్తులను చూశాను. మిమ్మల్ని సేవించే నిమిత్తం వీరు ఎన్ని అవరోధాలను అతిక్రమించి వచ్చారో స్పష్టంగా అర్థం చేసుకున్నాను. సమాధి స్థితి, నిరాకారం, లయం, ఆంతరంగిక వర్గం. ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. కాసేపటి తర్వాత సమాధి స్థితిని పొందారు. బాహ్య చైతన్యంలోకి వచ్చాక మాతో ఇలా అన్నారు. సర్వం సాకారం నుండి నిరాకారం వైపు వెళ్తూ ఉన్నట్లుగా చూశాను. ఇంకా అన్ని విషయాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోతున్నాను. అది సరే, నిరాకారం వైపు నాకు కలుగుతున్న ఆకర్షణ నా లయం సమీపిస్తోంది అనడానికి సంకేతం. అవునంటావా, కాదంటావా? మా, నివ్వెరపోయి, కావచ్చునండి. శ్రీరామకృష్ణులు, ఇప్పుడు కూడా నేను నిరాకార అఖండ సచ్చిదానందాన్ని కాంచుతున్నాను. ఇలాగే, కానీ నా భావాలను ఎంతో ప్రయాసతో అణుచుకుంటున్నాను. శిష్యులను ఎన్నుకోవడం అంటూ నువ్వు చెప్పిన మాట నిజమే. ఈ వ్యాధి కారణంగా ఆంతరంగిక వర్గానికి చెందినవారు ఎవరు, బాహ్య వర్గానికి చెందినవారు ఎవరు అన్న విషయం తెలియవస్తోంది. సంసారాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నవారు ఆంతరంగికులు. అప్పుడప్పుడు వచ్చిపోతూ మహాశయ ఎలా ఉన్నారు అని అడిగి వెళ్ళేవాళ్ళు బాహ్యవర్గానికి చెందినవారు. భవనాథ్ను చూశావు కదా, శ్యాంపుకూర్లో ఉన్నప్పుడు ఒకరోజు పెళ్లికొడుకు దుస్తులు ధరించి వచ్చాడు. ఎలా ఉన్నారండి అని అడిగాడు. ఆ తర్వాత అతన్ని చూడలేదు.
నరేంద్రుడి నిమిత్తం మాత్రమే నేను భవనాథ్ పట్ల ప్రేమ కనబరుస్తాను. కానీ అతడు నా ఆలోచనల్లో ఇప్పుడు ఎంత మాత్రమూ లేడు. ద్వితీయ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు ఎవరు? స్వీయ వచనాలలో మాతో భగవంతుడు తన భక్తుల నిమిత్తం దేహధారణ చేసినప్పుడు అనేక మంది భక్తులు కూడా ఆయనతో పాటు వస్తారు. వారిలో కొందరు ఆంతరంగికులు, కొందరు బయటవారు, మరికొందరు పోషకులు. 10 లేక 11 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఒక మైదానం గుండా విశాలాక్షి ఆలయం వైపుకు వెళ్తూ ఉండగా మొట్టమొదటిసారి నాకు అలాంటి స్థితి కలిగింది. ఆహా, అది ఎలాంటి దర్శనం! పూర్తిగా బాహ్యజ్ఞానాన్ని కోల్పోయాను. 22 లేక 23 సంవత్సరాల వయస్సులో కాళీ ఆలయంలో అమ్మ నాతో ఒకసారి నువ్వు అక్షరం అవుదామనుకుంటున్నావా అని అడిగింది. అక్షరం అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు. దాని గురించి హలదారిని అడిగాను. క్షరం అంటే జీవుడు, అక్షరం అంటే పరమాత్మ అని చెప్పాడతడు. సాయంకాలం హారతి సమయంలో కుటీ పైకెక్కి ఇలా కేకలు పెట్టేవాడిని. అరే భక్తులారా, మీరంతా ఎక్కడ ఉన్నారా? త్వరగా నా వద్దకు రండి. నేను ఈ ప్రాపంచిక వ్యక్తుల సాంగత్యంలో చచ్చిపోతున్నాను. ఇంగ్లీష్ మ్యాన్లకు ఈ సంగతి చెప్పాను. అదంతా నీ మనోభ్రమ మాత్రమే అని వారు కొట్టిపారేశారు. బహుశా వీరు చెప్పిందే సబబు కావచ్చు అని తలచి స్థిమితపడ్డాను. కానీ ప్రస్తుతం అదంతా నిజమే అవుతోంది. భక్తులందరూ ఇక్కడకు వచ్చి చేరుతున్నారు. ఇంకా అమ్మ నాకు 5 పోషకులను చూపించింది. వారిలో మొదటి వ్యక్తి మధుర్బాబు, రెండవ వ్యక్తి శంభు మల్లిక్. అప్పటికే నేను అతన్ని చూసింది లేదు. నెత్తిమీద టోపీ పెట్టుకుని తెల్లగా ఉన్న వ్యక్తిని భావావస్థలో చూశాను. చాలా రోజుల తర్వాత శంభును చూసినప్పుడు భావావస్థలో కనిపించిన వ్యక్తి ఈతడే అని జ్ఞాపకం వచ్చింది. తక్కిన 3 పోషకులు ఎవరో ఇంతవరకు తేలలేదు. కానీ వారందరూ తెల్లగానే ఉన్నారు. సురేంద్రుడు కూడా ఒక పోషకుడిలాగా తోస్తున్నాడు. ఆ స్థితి కలిగినప్పుడు నా మాదిరే ఉన్న వ్యక్తి ఒకరు వచ్చి ఇడ, పింగళ, సుషుమ్న నాడుల నన్నింటినీ కుదిపివేశాడు. షట్చక్రాలలో ఒక్కో పద్మంలో జిహ్వ ద్వారా రమించసాగాడు. అధోముఖమై ఉన్న పద్మాలన్నీ ఊర్ధ్వముఖంగా వికసించేవి. చివరిగా సహస్రారంలోని పద్మం వికసించింది. ఎవరైనా భక్తులు రావడానికి ముందుగానే వారి భావం ఎలాంటిదో అమ్మ నాకు చూపించేది. ఒకసారి చైతన్యదేవుల కీర్తన బృందం మర్రి చెట్టు నుండి పొగడ చెట్టు వైపుకు పోతూ ఉండడం చూశాను. అది చూసింది భావావస్థలో కాదు, సాక్షాత్తు ఈ కళ్ళతోనే. ఆ బృందంలో బలరాంను చూశాను. నిన్ను, మాను కూడా చూసినట్లు ఉన్నాను. నా వద్దకు మాటిమాటికి రావడం వల్ల నీకు, చునీకి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అయింది. శరత్, శశిలను యేసుక్రీస్తు అనుయాయులుగా చూశాను. మర్రి చెట్టు కింద ఒక కుర్రవాడిని చూశాను. మరైతే మీకు అబ్బాయి పుడతాడు అన్నాడు హృదయ్. స్త్రీలనందరినీ నేను తల్లిగా భావిస్తాను. మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాను. రాఖాలే ఆ కుర్రవాడు. నేను అమ్మతో ఇలా అన్నాను. అమ్మ, నన్ను ఇలాంటి స్థితిలో నిలిపావు కదా, మరి అలాంటప్పుడు ఎవరైనా సంపన్నుడిని నా వద్దకు పంపు. అందుకే మధుర్బాబు నాకు 14 సంవత్సరాల పాటు సేవ చేశాడు. 1858 నుండి 71 వరకు అతడు నన్ను ఎంతగా సేవించాడని నేను అడిగిందే తడువు సాధుసేవ నిమిత్తం ఒక ప్రత్యేకమైన భాండాగారాన్ని ఏర్పాటు చేశాడు. నా కోసం బండి, పల్లకీలను ఏర్పాటు చేసేవాడు. నేను ఎవరికి ఏ వస్తువును ఇవ్వమంటే ఆ వస్తువును ఇచ్చేవాడు. బ్రాహ్మణి అతన్ని ప్రతాప రుద్రుడు అనేది. విజయ్ ఈ రూపాన్ని అనగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. దీన్ని నువ్వు ఎలా వివరించగలవు? విజయ్, ఇప్పుడు నేను మిమ్మల్ని స్పృశిస్తున్నట్లే స్పృశించాను అన్నాడు. మొత్తం 31 భక్తులు ఉన్నారని నోటో లాటు లెక్కపెట్టాడు. అదేమంతా పెద్ద సంఖ్య కాదు. కానీ విజయ్, కేదార్ల ద్వారా మరికొందరు భక్తులు తయారవుతున్నారు. ఆఖరి రోజుల్లో పాయసం తింటూనే జీవించాలని ఒకసారి ఒక దర్శనంలో వెల్లడైంది. ఈ జబ్బు సంక్రమించాక ఒకరోజు శారదాదేవి నాకు పాయసం తినిపించింది. అప్పుడు పాయసం మీద జీవించడం అంటే ఇదేనా? ఇంత బాధాకరంగానా అంటూ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాను. తృతీయ పరిచ్ఛేదం. భగవంతునికై నరేంద్రుని వ్యాకులత. సోమవారం జనవరి 4, 1886. నేడు కృష్ణపక్ష చతుర్దశి. సమయం సాయంత్రం 4 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చొని ఉన్నారు. తమ ఆరోగ్యం గురించి విచారించడానికి దక్షిణేశ్వరం నుండి రామ్ చటర్జీ వచ్చి వెళ్ళాడని మాతో చెప్పారు. ప్రస్తుతం దక్షిణేశ్వరంలో బాగా చలివేస్తోందా అని అడిగారు.
ఇంతలో నరేంద్రుడు వచ్చాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అతడి వంక చూస్తూ ముసిముసి నవ్వుతున్నారు. ఇవాళ నరేంద్రుడికై ఆయన ప్రేమ పొంగి పొరులుతూ ఉన్నట్లు మాకు తోచింది. నరేంద్రుడు ఏడ్చాడని ఆయన మాకు సైగ చేసి చూపించాడు. పిదప కాసేపు ఊరకే ఉన్నారు. మళ్ళీ నరేంద్రుడు దారి పొడవునా ఏడుస్తూనే ఇంటి నుండి వచ్చాడని సూచనలతో మాకు తెలియచేశారు. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నరేంద్రుడు సంభాషణ ప్రారంభించాడు. నరేంద్రుడు, ఇవాళ అక్కడకు వెళ్దామనుకుంటున్నాను. శ్రీరామకృష్ణుడు, ఎక్కడికి? నరేంద్రుడు, దక్షిణేశ్వరానికి. అక్కడ బిల్వవృక్షం కింద దుని రగిలించాలి అనుకుంటున్నాను. శ్రీరామకృష్ణుడు, వద్దు. వారు అనగా మందుగుండు కర్మాగారం అధికారులు అందుకు అభ్యంతరం చెప్తారు. పంచవటి చక్కని ప్రదేశం. అక్కడ ఎంతోమంది సాధువులు జపధ్యానాలు చేశారు. కానీ బాగా చలివేస్తోంది. పైగా చీకటిగా ఉంటుంది. మళ్ళీ అందరూ కాసేపు మౌనంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ నరేంద్రుడితో, నీ చదువు కొనసాగించవా? నరేంద్రుడు శ్రీరామకృష్ణును మాను చూస్తూ, ఇంతవరకు నేను చదివిన చదువులను మర్చిపోయేలా ఏదైనా ఔషధం దొరికితే బతికిపోతాను. గదిలో పెద్ద గోపాల్ కూడా ఉన్నాడు. నేను కూడా నరేంద్రుడి వెంట వెళ్తాను అన్నాడు. శ్రీరామకృష్ణుల కోసం కాళీపద ఘోష్ ఒక పెట్టెలో ద్రాక్షపళ్ళు తెచ్చాడు. ఆ పెట్టె శ్రీరామకృష్ణుల పక్కనే ఉంది. ఆయన వాటిలో కొన్నిటిని నరేంద్రుడికి ఇచ్చి మిగతా పళ్లను భక్తుల కోసం నేల మీద గుమ్మరించారు. చతుర్థ పరిచ్ఛేదం. నరేంద్రుని తీవ్ర వైరాగ్యం. సంధ్యాకాలమైంది. నరేంద్రుడు కింది అంతస్తులోని గదిలో కూర్చుని పొగ త్రాగుతున్నాడు. మాతో ఏకాంతంగా మాట్లాడుతూ వ్యాకులతతో తన ప్రాణాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయో చెబుతున్నాడు. నరేంద్రుడు, గత శనివారం నాడు నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి నాకు హృదయంలో అదోలా అనిపించింది. మా కుండలిని జాగృతి. నరేంద్రుడు, బహుశా అదే అయి ఉండవచ్చు. ఇడ పింగళ నాడులను నేను స్పష్టంగా చూశాను. హాజరాను నా ఛాతి మీద చేయి వేసి చూడమన్నాను. నిన్న పై అంతస్తులో ఆయన అనగా శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి దాని గురించి చెప్పాను. ఆయనతో ఇలా అన్నాను, అందరికీ సిద్ధించింది, నాకు కూడా ఏమైనా ఇవ్వండి. అందరికీ సాధ్యపడింది, నేనొక్కడిని ఏమీ సాధించకుండా మిగిలిపోవాలా? ఆయన ఏం చెప్పారు? నరేంద్రుడు ఆయన ఇలా అన్నారు, నువ్వు ముందుగా ఇంటి సమస్యలను కాస్త చక్కదిద్దుకొని రా, నీకు సర్వం సిద్ధిస్తుందిలే. నీకు ఏం కావాలి? నేను ఇలా జవాబిచ్చాను, 3 రోజుల పాటు సమాధి స్థితిలోనే నిమగ్నమై ఉండిపోవాలన్నదే నా కోరిక. అప్పుడప్పుడు కాస్త ఆహారం తీసుకోవడానికి తిరిగి వస్తాను. అందుకు ఆయన ఇలా అన్నారు, నీది ఎంతటి అల్పబుద్ధి, దీనికంటే ఉన్నతమైన స్థితి కూడా ఉంది. సర్వము నీవే అని నువ్వే కదా పాడుతూ ఉంటావు. ఆ మాట ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. సమాధి స్థితి నుండి కిందకు దిగి వచ్చిన వ్యక్తి భగవంతుడే ఈ సమస్త జీవజగత్తులుగా అయి ఉండడం చూస్తాడని చెబుతూ ఉంటారు. ఈశ్వరకోటికి చెందినవారు అలాంటి స్థితిని పొందగలరు. సాధారణ జీవుడు సమాధి స్థితిని పొందితే సాధారణ స్థాయికి తిరిగి రాలేడని ఆయన చెబుతూ ఉంటారు. నరేంద్రుడు, ఆయన ఇలా అన్నారు, నువ్వు ఇంటి పనులను కాస్త చక్కదిద్దుకునిరా, సమాధి స్థితి కంటే కూడా ఉన్నత స్థితిని పొందగలవు. ఇవాళ ఉదయం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళంతా చీవాట్లు పెట్టారు. నువ్వు ఎందుకు దేశదమ్మెరలా తిరుగుతున్నావు? నీ న్యాయవాద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. వాటి పట్ల నువ్వు బొత్తిగా శ్రద్ధ వహించడం లేదు. ఊరకే అటు ఇటు తిరుగాడుతూ ఉంటావు అన్నారు. మీ అమ్మగారు ఏమైనా అన్నారా? నరేంద్రుడు, ఊహు, ఆమె నాకు భోజనం పెట్టడానికే ఆతృత చూపించింది. ఏదో కాస్త తిన్నాను, కానీ మనస్కరించలేదు. తర్వాత నరేంద్రుడు, తర్వాత మా అమ్మమ్మ గారింటికి చదువుకోవడానికి వెళ్ళాను. చదవడానికి ప్రయత్నిస్తూ ఉంటే హృదయాన్ని ఏదో చెప్పరాని భయం పట్టుకుంది. చదువు అన్నది భయంకరమైందిగా తోచింది. హృదయంలో ఏదో సంక్షోభం మొదలైంది. అప్పుడు ఏడ్చినంతగా జీవితంలో ఎన్నడూ ఏడ్వనే లేదు. పిదప పుస్తకాలు విసిరిపడేసి పరిగెత్తసాగాను. వీధుల గుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. చెప్పులు ఎక్కడ జారిపడిపోయాయో కూడా తెలియదు. ఒక గడ్డివామి పక్క నుండి వెళ్ళాను. ఒళ్ళంతా గడ్డి. నేను అలా కాశీపూర్ రోడ్డు వరకు పరిగెత్తుకుంటూనే వచ్చాను. నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ సంభాషణ కొనసాగించాడు. నరేంద్రుడు, వివేక చూడామణి చదివినప్పటి నుండి మనస్సు మరింతగా కుంగిపోయింది. అందులో అనేక తపస్సుల ద్వారాను భాగ్యవశాన ఈ 3 విషయాలు లభ్యమవుతాయని శంకరాచార్యులు చెప్పారు. అవి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అనగా
మానవ జన్మ మోక్షం కావాలన్న ఆకాంక్ష, మహాపురుషుల సాంగత్యం. నేను ఇలా తలపోశాను, నేను ఈ మూడింటిని సాధించాను, దానిలో సందేహం లేదు. అనేక తపస్సుల కారణంగా మనుష్య జన్మ లభించింది. అనేక తపస్సుల కారణంగా ముముక్షుత్వం లభించింది. అనేక తపస్సుల మూలంగా ఇటువంటి మహాపురుషుడి సాంగత్యం లభించింది. మా ఆహా! నరేంద్రుడు: సంసారం ఇక ఎంతమాత్రం రుచించడం లేదు. సంసారంలో ఉన్న వారి సాంగత్యం కూడా రుచించడం లేదు, ఏదో ఒకరిద్దరు భక్తుల మినహా. నరేంద్రుడు మళ్ళీ మౌనం వహించాడు. అతడిలో తీవ్ర వైరాగ్యం దావానలంలా రగులుతోంది. ఆ తాపానికి ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. నరేంద్రుడు మళ్ళీ మాట్లాడసాగాడు. నరేంద్రుడు మాతో: మీకందరికీ శాంతి లభించింది. నా హృదయం అశాంతితో కొట్టుమిట్టాడుతోంది. మీరందరూ ధన్యులు. మా ఏమీ పలుకలేదు, కానీ లోలోన ఇలా తలపోశాడు. భగవద్దర్శనం లభించేది ఆయన కోసం తీవ్రంగా పరితపించినప్పుడే అని పరమహంసదేవులు చెబుతూ ఉంటారు కదా. ఈ పరితాపం ఎలాంటిదో ఇప్పుడు నా కళ్ళ ముందే చూస్తున్నాను. సంధ్యాకాలం అవగానే మాపై అంతస్తులోని గదికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు నిద్రపోతున్నారు. సమయం రాత్రి 9 గంటలవుతోంది. శశి నిరంజన్లు శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని ఉన్నారు. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు: ఆహా, నరేంద్రుడి స్థితి ఎంత అద్భుతంగా ఉంది చూశారా? ఇదే నరేంద్రుడు. మొదట్లో సాకార రూపాలను అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు చూడండి, భగవంతుడి కోసం ఇతడి ప్రాణాలు ఎంతగా విలవిల్లాడుతున్నాయో. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవడం ఎలా అని శిష్యుడు గురువును ప్రశ్నించిన ఆ కథ మీకు తెలుసు కదా. గురువు శిష్యుడితో: నువ్వు నా వెంటరా, ఏం జరిగితే భగవంతుణ్ణి పొందగలమో నీకు చూపిస్తాను అన్నాడు. ఇలా పలికి గురువు శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తీసుకువెళ్ళి అతడి తలను నీటిలో అదిమి పెట్టాడు. కాసేపటి తర్వాత విడిచిపెట్టి, నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. ఆ శిష్యుడు: ప్రాణాలు పోతున్నాయి అనిపించింది, శ్వాస పీల్చుకోవడానికి ప్రాణాలు తల్లడిల్లిపోయాయి అన్నాడు. భగవంతుడి కోసం ఆ విధంగా ప్రాణాలు విలవిల్లాడితే ఆయన దర్శనానికి ఇక ఎక్కువ కాలం వేచి ఉండే పని లేదని తెలుసుకుంటావు. అరుణోదయం అయినప్పుడు, తూర్పు దిక్కున ఆకాశం ఎర్రబడినప్పుడు సూర్యోదయం అవవస్తున్నదని తెలుస్తుంది. ఇవాళ శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితి మరి దిగజారి ఉంది. ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ నరేంద్రుడి గురించి ఇన్ని మాటలు చెప్పారు, సైగలు చేసి చెప్పారు. నరేంద్రుడు ఆ రాత్రి దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయాడు. అమావాస్య అయినందున గాఢాంధకారం అలుముకొని ఉంది. అతడితో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా వెళ్ళారు. ఆ రాత్రి మా కాశీపూర్ గృహంలోనే ఉండిపోయాడు. తాను సన్యాసుల మధ్య కూర్చొని ఉన్నట్లు కలగన్నాడు. పంచమ పరిచ్ఛేదం. భక్తుల వైరాగ్యం, సంసారం నరకయాతన. మంగళవారం జనవరి 5, 1886. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చొని మాతో మాట్లాడుతున్నారు. గదిలో వేరే ఎవరూ లేరు. సమయం సాయంత్రం 4 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు క్షీరోద్ గంగాసాగర్కు వెళ్లే పక్షంలో నువ్వు అతడికి ఒక కంబళి కొని ఇవ్వు. మా అలాగేనండి. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనం వహించి మళ్ళీ ఇలా అన్నారు. శ్రీరామకృష్ణులు: అది సరే, ఈ కుర్రవాళ్ళందరికీ ఏమవుతుందో చెప్పగలవా? కొందరు పూరీ వెళ్తున్నారు, మరికొందరు గంగాసాగర్కు వెళ్తున్నారు. అందరూ ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. నరేంద్రుడి విషయమే తీసుకో. తీవ్ర వైరాగ్యం జనిస్తే సంసారం ఒక కూపంలాగాను, బంధువులు కాలసర్పాలుగాను తోస్తారు. మా అవునండి, సంసారంలో చెప్పనలవి గాని యాతనలు. శ్రీరామకృష్ణులు: నరకయాతనలు జన్మించినప్పటి నుండి యాతనలే. ధారాపుత్రులతో ఎటువంటి యాతనలో నువ్వే చూస్తున్నావు కదా. మా అవునండి, మీరే చెప్పారు కదా, సంసారంలోకి ప్రవేశించని ఈ బాలభక్తులకు ఇచ్చిపుచ్చుకోవడాలు అంటూ ఏమీ ఉండవు. మనిషిని సంసారంలో బంధించేది ఈ ఇచ్చిపుచ్చుకోవడాలే. శ్రీరామకృష్ణులు: నిరంజన్ ఎలా ఉంటాడో చూస్తున్నావు కదా. నీది నువ్వు తీసుకో, నాది నాకు ఇవ్వు. అతడిది ఇదే ధోరణి, అంతే. అంతకుమించి సంసారంతో ఎలాంటి సంబంధమూ లేదు. వెనక నుండి అతన్ని లాగేదంటూ ఏమీ లేదు. కామినీ కాంచనాలే సంసారం. నువ్వు చూస్తూ ఉంటావు కదా. డబ్బు ఉంటే మూట కట్టుకోవాలన్న కోరిక కలుగుతుంది. మా కడుపుబ్బా నవ్వాడు. శ్రీరామకృష్ణులు కూడా నవ్వారు. మా డబ్బు బయటకు తీయడానికి మునుపు జనం ఎంతో యోచిస్తారు. ఇద్దరు నవ్వారు. కానీ త్రిగుణాతీతులై సంసారంలో మనగలిగితే ఆ సంగతి వేరు అని దక్షిణేశ్వరంలో మీరు ఒకసారి చెప్పారు.
శ్రీరామకృష్ణులు: అవును, పసిబాలునిలా. కానీ అది చాలా కష్టమండి. అందుకు ఎంతో శక్తి అవసరం. శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. నిన్న వాళ్ళు ధ్యానించడానికి దక్షిణేశ్వరం వెళ్ళారు. ఇక్కడ నేను కలగన్నాను. శ్రీరామకృష్ణులు: ఏం కలకన్నారు? ఏం కలకన్నావు? నరేంద్రాదులు సన్యాసులు అయినట్లు కలగన్నాను. వారు ధుని చుట్టూ కూర్చుని ఉన్నారు. నేను కూడా వారి నడుమ కూర్చుని ఉన్నాను. వారు పొగాకు సేవిస్తూ పొగ వదులుతున్నారు. గంజాయి వాసన వస్తుందని నేను అన్నాను. మానసిక త్యాగం. శ్రీరామకృష్ణుల పసిపిల్లవాడి స్థితి. శ్రీరామకృష్ణులు కావలసింది మానసిక త్యాగం. అలా ఎవరైనా చేయగలిగితే అతడు కూడా సన్యాసి. శ్రీరామకృష్ణులు కొంతసేపు ఊరకుండి మళ్ళీ తమ హితోపదేశాలను కొనసాగించారు. శ్రీరామకృష్ణులు: కానీ కోరికలను మంట పెట్టాలి సుమా. ఎవరైనా విజయం సాధించగలిగేది అప్పుడే. బడే బజార్కు చెందిన మార్వాడీలతో మీరు నాకు భక్తి కావాలన్న కోరిక ఉంది అన్నారు. దాన్ని కోరికగా పరిగణించరు అనుకుంటాను. శ్రీరామకృష్ణులు: అవును. ఇది ఎలాంటిదంటే, పొన్నగంటి ఆకు ఇతర ఆకుకూరలతో చేరదు. అది పిత్తాన్ని తగ్గిస్తుంది. అది సరే, అంతటి ఆనందం, భావం అవన్నీ ఎక్కడకు వెళ్ళినట్లు? బహుశా మీరిప్పుడు గీతలో వర్ణింపబడిన త్రిగుణాతీత స్థితిలో ఉన్నారు కాబోలు. సత్వరజ స్తమోగుణాలు మూడు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. కానీ మీరు మాత్రం నిర్లిప్తులై ఉన్నారు. సత్వగుణం కూడా మీకు అంటడం లేదు. శ్రీరామకృష్ణులు: నిజమే. అమ్మ నన్ను పసిపిల్లవాడి స్థితిలో నిలిపింది. అది సరే, ఈ దేహం ఇక నిలువదంటావా? పిదప ఇద్దరూ మౌనం వహించారు. నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. ఇంటి వ్యవహారాలు కొన్ని చక్కదిద్దుకోవడానికి అతడు ఇంటికి వెళ్ళనున్నాడు. నరేంద్రుడి తండ్రి దివంగతుడైనప్పటి నుండి అతడి ఇంట్లో అనేక కష్టాలు. ఇంట్లో వారందరూ ఒక్కోసారి పస్తులు కూడా ఉండవలసి వస్తోంది. నరేంద్రుడు ఇంటికి పెద్ద కొడుకు. అతడు ధనార్జన చేసి ఇంట్లోని వారిని పోషిస్తాడని వారందరూ అతడి మీదనే ఆశలు పెట్టుకున్నారు. కానీ నరేంద్రుడు ప్రస్తుతం తీవ్ర వైరాగ్యంతో నిండి ఉన్నాడు. లా పరీక్షలకు కూర్చోలేకపోతున్నాడు. ఇంటి ఖర్చుల కోసం ఏమైనా ఏర్పాట్లు చేయడానికి నేడు కలకత్తా వెళ్తున్నాడు. 100 రూపాయలు అప్పు ఇవ్వడానికి ఒక స్నేహితుడు అంగీకరించాడు. దానితో 3 నెలల పాటు ఇల్లు గడిచిపోతుంది. నరేంద్రుడు: నేను ఇంటికి వెళ్తున్నాను. మాతో దారిలో మహిమా చక్రవర్తి ఇంటికి వెళ్తాను. మీరు కూడా వస్తారా? మాకు వెళ్ళాలని లేదు. అతడి వంక చూస్తూ శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో ఎందుకు అన్నారు. నరేంద్రుడు: అదే దారిలో వెళ్తున్నాను కదా, అందువల్ల మహిమా చక్రవర్తి ఇంటి వద్ద ఆగి కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళ్తాను. శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వైపు తదేకంగా చూశారు. నరేంద్రుడు: ఇక్కడకు వచ్చే స్నేహితుడొకడు 100 రూపాయలు అప్పు ఇస్తానన్నాడు. అది పుచ్చుకొని 3 నెలల పాటు మా కుటుంబం గడిచేలా ఏర్పాటు చేసి వస్తాను. శ్రీరామకృష్ణులు మా వంక చూస్తూ మౌనంగా ఉండిపోయారు. నరేంద్రుడితో: నువ్వు బయలుదేరు, నేను తర్వాత వస్తాను. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.